మా ఫ్రెండ్ ప్రౌలిక మ్యారేజ్కి ఎంత ఎక్సైటెడ్గా ఎన్ని ప్లాన్ చేశానో, ఈ రీల్ తీసుకుందాము లేదా ఇలా వీడియో తీద్దాము అని చెప్పి చాలా అయితే ప్లాన్ చేశాను. కానీ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది కదా. కరెక్ట్గా మ్యారేజ్ డే వచ్చేసరికి నాకు ఫుల్ ఫేవర్ హెడేక్ అయినా కానీ మెడిసిన్ తీసుకొని వచ్చేసాను. మనం ఆగం కదా, బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ అయితే రాకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఈ ఫేవర్ వల్ల కొంచెం హైపర్ యాక్టివ్నెస్ అనేది తగ్గింది. కానీ మ్యారేజ్లో మనం చేసే హడావుడు మనం చేస్తూనే ఉంటాం కదా. బ్రైడల్ డే ఫంక్షన్ రోజు అనమాట. ఇదైతే చక్కగా మంచిగా డెకోర్ అయితే ప్రిపేర్ చేశారు. మేమైతే మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చేసాము. మాకు అరేంజ్మెంట్స్ అవి కూడా మంచిగా చేశారు. విలేజ్లో భలే ఉంటుంది కదా, అందరూ మంచిగా చూస్తూ ఉంటారు. మాది విలేజే కాబట్టి మాకు అంత ప్రాబ్లం ఏమి అనిపించలేదు. చక్కగా అంతా కలిసిపోయి మంచిగా ఉన్నాము. ఇంకా రోజైతే మంచిగా రెడీ అయిపోయి మ్యారేజ్కి వచ్చేసాము. ఫస్ట్ అయితే ప్రేయర్తో స్టార్ట్ చేశారు. బ్రైడల్ ఫంక్షన్ రోజు ప్రేయర్ చేసి పెళ్లి కూతురిని చేస్తారు కదా. పెళ్లి కూతురిని చేసిన తర్వాత తనకి ఎలా ఉండాలి ఏంటి అనేవి కొంచెం మాటలు అనేవి చెప్పారు. ఇంకా తనను చూస్తే నాకైతే ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఎందుకో తెలియదు కానీ అవి హ్యాపీ టీయర్స్ అనాలో సాడ్ టీయర్స్ అనాలో తెలియదు. మంచిగా కరెక్ట్ టైంకి పెళ్లి కూతురిని చేసి కూర్చోబెట్టి దీవిస్తూ ఉంటే ఆ ఫీల్ డిఫరెంట్గా అనిపించింది. ప్రౌలికాన్ని చూడగానే ప్రేయర్ చేసి ప్రౌలికని ఒకరి తర్వాత ఒకరు మంచిగా దీవించారు. పాస్టర్ అంకుల్ వాళ్ళు ఇంకా ఫ్యామిలీస్ రిలేటివ్స్ అందరూ వస్తారు కదా, అందరూ ఒకరి తర్వాత ఒకరు దీవించి ఫొటోస్ అయితే దిగారు. ఇంకోవైపు ఏమో ఫుడ్ సెక్షన్ నడుస్తూ ఉంది. ఫుడ్ ఐటమ్స్ అయితే మంచిగా ఉన్నాయి. అది కూడా వీడియో క్లిప్ యాడ్ చేశాను, చూసేయండి ఏమేమి పెట్టారు అని చెప్పి. నాకైతే ఫుడ్ ఐటమ్స్ బాగా నచ్చాయి. నేను ఫుడ్ కోసమే వెళ్ళినట్టుంది కానీ ఫేవర్ అయినా కానీ తిని ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను మళ్ళీ ఫేవర్ వచ్చిన. నేనైతే వెడ్డింగ్ సిరీస్ షార్ట్ వీడియోస్లో డిఫరెంట్గా, లాంగ్ వీడియోస్లో డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ అరేంజ్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా నీరసంగా ఉండి అవన్నీ అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా 10 days అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేసని చెప్పి అంతా కలిపి ఒక వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఆంటీ అంకుల్ వాళ్ళు ప్రౌలిక వాళ్ళ మమ్మీ డాడీ అయితే తనని దీవిస్తున్నారు. దీవించిన తర్వాత ఒక 2-3 క్లిప్స్ వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. అందరం కలిసి ఫ్యామిలీ ఫోటో కూడా దిగారు. మేము కూడా తర్వాత ఇంకా నెక్స్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇంకా ఏంటంటే గిఫ్ట్ తీసుకురాలేదు మేము వచ్చేటప్పుడు. మేము వెళ్ళగానే గిఫ్ట్ ఏదమ్మే అని అడుగుతుంది. సరేనమ్మా మ్యారేజ్లో ఇస్తాంలే అని చెప్పి అన్నాము. మీ ఫ్రెండ్ కూడా ఏందైనా వెళ్ళగానే గిఫ్ట్ అడుగుతుందా అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మేము కూడా చిన్న వీడియో క్లిప్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. ఈవినింగ్ హల్దీ కూడా ప్లాన్ చేశారు. హల్దీలో కూడా కొంచెం గోల చేసాము. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, చూసేయండి. అండ్ ఫైనల్లీ హియర్ కమ్స్ మై కేటగిరీ ఫుడ్ సెక్షన్. ఫుడ్ వచ్చేసి గారె, స్వీట్, డబుల్ కా మీఠా అన్ని ఐటమ్స్ కవర్ చేశారు. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, గోంగూర ప్రాన్స్, రైతా, సాంబార్, వైట్ రైస్, కర్డ్. ఫుడ్ సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.